హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో చూసుకోబోయేది ప్రాపర్టీ డెకరేటర్ అన్నమాట. అసలు ఏంటో చూద్దాం. దాని ఒక థియరీ ఏంటి, వాట్ ఈస్ అ ప్రాపర్టీ డెకరేటర్ ఇన్ పైథాన్. ఇన్ పైథాన్ ద ప్రాపర్టీ డెకరేటర్ అలౌస్ ద క్లాస్ మెథడ్ టు బి యాక్సెస్డ్ లైక్ అట్రిబ్యూట్స్. అంటే క్లాస్ మెథడ్ అనేది అట్రిబ్యూట్ లాగా యాక్సెస్ చేయటాన్ని మనం పైథాన్ డెకరేటర్ లో మాత్రమే సాధ్యమైంది అనమాట. సో ఇట్ ఈస్ ఆఫ్టెన్ యూజ్డ్ ఫర్ గిటర్, సెటర్, డిలీటర్ అన్నమాట. గిటర్ అంటే ఏంటి మీకు కనిపిస్తుంది కదా. గిటర్ అంటే రిట్రైవింగ్ ద వాల్యూస్ లైక్ ఏ ప్రాపర్టీ అంటే వాల్యూస్ ని రిట్రైవ్ చేసుకోవటం, అంటే గెట్ చేసుకోవటం లాంటిది అనమాట. దాన్ని గిటర్ అంటాం. సెట్టర్ అంటే సెట్టింగ్ ఏ వాల్యూస్ టు వైల్ యాడింగ్ ద కస్టమ్ లాజిక్ అన్నమాట. అంటే యాడ్ చేయటం, సెట్ చేయటాన్ని మనం సెట్టర్ అని అంటాం. ఓకే, వాలిడేషన్ చేయటం అనమాట. డిలీటర్ అంటే డిలీటింగ్ ద అట్రిబ్యూట్స్ విత్ కస్టమ్ లాజిక్, అంటే వాల్యూస్ ని డిలీట్ చేయడాన్ని డిలీటర్ అని అంటాం అనమాట. సో మనం సింటాక్స్ ఎర్రర్ చూసుకుంటే, సింటాక్స్ చూసుకుంటే క్లాస్ ఇచ్చాం, క్లాస్ నేమ్ ఇచ్చాం. సో మనం ప్రాపర్టీని ఇచ్చాం. సో డిఫైన్ మెథడ్ అని ఇచ్చాం, సెల్ఫ్ ఇచ్చాం. సో గిటర్ మెథడ్ యూజ్ చేసాం, మన కాన్సెప్ట్ అనేది రాసాం. అదే విధంగా సెటర్ మెథడ్ ని, సో అదే విధంగా డిలీటర్ ని. ఓకేనా, సో ఈ విధంగా మనం పర్ఫామ్ చేస్తాం అనమాట. అంటే సింటాక్స్ చూపిస్తున్నా. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సింపుల్ అథమెటిక్ ఆపరేట్ ఎట్ ద రేట్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ ద గిటర్. ఓకేనా సార్, గిటర్ కి అంటే ఏంటి, గెటింగ్ ద గిటర్ అనేది గెటింగ్ ద వాల్యూ, దాన్ని గిటర్ అని అంటాం. ఓకేనా, సో ఓకే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో లైన్ 2 లో ఎర్రర్ ఉంది. ఓకే ఓకే కొంచెం ట్యాబ్ ఇస్తే ఆటోమేటిక్ గా మూవ్ అయిపోయింది. ఓకే డన్. ఇంకా లైన్ 6 లో అంటే రిటర్న్ వాల్యూ అని కొంచెం మూవ్మెంట్ జరిగితే సరిపోయింది. ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి. సో సర్కిల్ అనేది క్లాస్ అన్నమాట. ఇక్కడ డిఫైన్ ఇనిషియేట్ చేసాం, సెల్ఫ్ కామా రేడియస్ అని ఇచ్చాం. సో ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ రేడియస్ ఇచ్చి రేడియస్ ని పిలుస్తున్నాం, దీంట్లో ఉన్న వాల్యూస్ ని పిలుస్తున్నాం. అండ్ ప్రాపర్టీని డిఫైన్ ఏరియా ఆఫ్ సెల్ఫ్ అని ఇచ్చాం, రిటర్న్ చేసాం. అండ్ నేను ఒక వాల్యూ ఇచ్చాను, సెల్ఫ్ డాట్ రేడియస్ అని ఇచ్చి. అండ్ దీన్ని సి అనే ఒకటి తీసుకొని దాని సర్కిల్ ఆఫ్ 5 అని అన్నా. సో ఏరియా ఫార్ములా, ఏరియా ఏంటి, సి డాట్ ఏరియా. ఓకేనా, యాక్సిస్ లైక్ అన్ అట్రిబ్యూట్. అంటే ఏంటి ఇక్కడ, హియర్ ఏరియా ఫంక్షన్ ఇస్ ఎ మెథడ్ బట్ యాక్సిస్ యాజ్ ఏ సి డాట్ ఏరియా లైక్ ఏ ప్రాపర్టీ. సో ఏరియా అనేది ఒక ఏరియా అనేది ఒక ఫంక్షన్ లాంటిది, కానీ ఇక్కడ సి డాట్ ఏరియా అనేది యాక్సెస్ అయింది. అది ఎలా కుదిరింది అంటే ప్రాపర్టీ వల్ల కుదిరింది అనమాట, ప్రాపర్టీ అనమాట. సో ఇదే కాన్సెప్ట్. సో మనకి ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటి ఎగ్జాంపుల్, గిట్టర్ అండ్ సెట్టర్ రెండు మెథడ్ ని యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటది. సో మనం గిట్టర్ అనేది యూజ్ చేసాం, ఇప్పుడు సెట్టర్ మెథడ్ ని కూడా యూజ్ చేస్తాం అనమాట. సో అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఓకేనా, ఓకే ఫస్ట్ ఈ విధంగా క్లాస్ అని ఇచ్చాను. ఓకే ఎర్రర్ ట్యాబ్ అని ఇద్దాం, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో లైన్ 5 లో అండ్ రిటర్న్, మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఎట్ లైన్ 9 లో ఓకే, సో ఓకే ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఎట్ లైన్ 10 లో ఓకే డిఫైన్. ఓకే సో ఇది 1 by 1 కింద, ఇది డబల్ ట్యాప్ ఇద్దాం. ఓకేనా, సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఇంకేమైనా ఎర్రర్స్ వస్తాయో. ఓకే స్లోగా ఎట్ లైన్ 12 అనమాట. ఓకే సో ఈ విధంగా మనకి గమనించుకుంటూ చేసుకోండి, ఎర్రర్స్ ఏం రాకుండా. ఎట్ లైన్ 12 సేమ్. ఓకే డిఫైన్ చేసాం ఇక్కడ. అండ్ ఎల్స్ ఇక్కడ ఎల్స్ అనేది ఇఫ్ కింద ఉండాలి. సో ఇది కొంచెం ట్యాబ్ ఇద్దాం. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏమైంది, క్లాస్ స్టూడెంట్ అని ఇచ్చాను, డిఫైన్ చేశాను @ ప్రాపర్టీ. ఓకేనా, సో అదే విధంగా @ సెటర్ అని ఇచ్చాను. సో ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే గిట్టర్ అండ్ సెటర్ మెథడ్ కదా. సో మనం డిఫైన్ చేసాం, తర్వాత సెటర్ మెథడ్ ని యూజ్ చేసి మనం అంటే ఇటు ప్రాపర్టీ అనమాట, స్టూడెంట్స్ ఆఫ్ దివ్య అని ఇచ్చాను, వాల్యూస్ ఇచ్చాను. సో
ఒకవేళ అదంతా వర్కౌట్ కాలేదంటే 1 2 3 అనేది ఇన్వాలిడ్ నేమ్ అని ప్రింట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. అదే విధంగా డిలీటర్ అనమాట, క్లాస్ ప్రొడక్ట్ అని ఇచ్చాము, అదే విధంగా రన్ అయ్యింది. సో ఈ విధంగా మన అవుట్పుట్స్ అనేది వస్తాయి అనమాట. రియల్ వరల్డ్ లో ఎగ్జిట్ ప్రాపర్టీలో ఎలా వాడతామంటే డేటా వ్యాలిడేషన్ లో వాడతాం అనమాట. అంటే డేటా అనేది సేఫ్టీగా ఎన్షూర్ చేయడానికి, వాల్యూస్ ని మన సేఫ్టీగా ఎన్షూర్ చేయడానికి డేటా వ్యాలిడేషన్ వాడతాం. అండ్ క్లీనర్ సింటాక్స్ అండ్ యాక్సెస్ మెథడ్ యాజ్ అట్రిబ్యూట్, మెథడ్ ని ఐ మీన్ మెథడ్స్ ని అట్రిబ్యూట్ కి యాక్సెస్ చేయడానికి మనం క్లీనర్ సింటాక్స్ అనేది వాడతాం అనమాట. ఎన్క్యాప్యులేషన్ అంటే ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ వేరియబుల్స్, ఇంటర్నల్ వేరియబుల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్క్యాప్యులేషన్ ని వాడతాం. అండ్ డైనమిక్ క్యాల్కులేషన్స్ అంటే క్యాల్కులేటింగ్ వాల్యూస్ ఆన్ ద ఫ్లై. ఓకేనా సార్, లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ. ఎల్జరా ప్రాపర్టీ అంటే టర్న్స్ ఏ మెథడ్ ఇంటూ గిటర్, అంటే మెథడ్ ని గిటర్ గా మార్చడానికి మన ఎల్జరా ప్రాపర్టీ అంటాం. మన ఎల్జరేట్ ఇస్తేనే వర్కౌట్ అయ్యింది. ఓకేనా, సో మెథడ్ సెటర్ అంటే లెట్స్ లెట్ యూ సెట్ ద వాల్యూ విత్ కస్టమ్ లాజిక్, అంటే కస్టమ్ లాజిక్ ని యూజ్ చేసి వాల్యూని సెట్ చేయాలంటే ఇది అన్నమాట. అదే విధంగా డిలీట్ వాల్యూ సేఫ్లీ అంటే వాల్యూని డిలీట్ చేయటం. ఐడియల్ ఫర్ ద క్లీన్ అండ్ రీడబుల్ అండ్ మెయింటైనింగ్ ద కోడ్. సో దీస్ ఆర్ ద యూజెస్ అన్నమాట. మీకు అర్థమైంది కదా. సో దీస్ ఆర్ ద డెకరేటర్ ఎలో ద క్లాస్ మెథడ్ యాక్సెస్ లైక్ అట్రిబ్యూట్, మన క్లాస్ మెథడ్ ని అట్రిబ్యూట్ లాగా యాక్సెస్ చేయటమే ప్రాపర్టీ డెకరేటర్ అని అనమాట. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.